7ంటికల్లా స్కూల్ పెట్టేసేవారు. అప్పుడు మళ్ళీ 11ంటికి విడిచిపెట్టేసేవారు. ఇంటికి పరిగెత్తుకొచ్చి అన్నం తిని మళ్ళీ 2ంటికి పరిగెత్తేవారు. అప్పట్లో ఆదివారం ఒకటే సెలవు అంతే. గోడకొచ్చి వేయించేవారు, లేకపోతే ఎండలో నిలబెట్టేవారు. ఎండ ఉండేది, ఇంకు గుడ్లు ఉండి ఆ ఇంకు పోసుకుని రాసేవారు. ఇంకు పోసుకుని రాయాలంటే 5వ తరగతి చదవాలి. ఈ లోపు పెన్సిలే. కానీ ఏమి చదువుకోలేరు. కానీ ఈ మహానుభావుడు 3 సార్లు కొయిటే వెళ్ళారు, 8 సార్లు విమానం ఎక్కారు. మగళ్ళ అంటే వెళ్ళిదే అక్కడికి వెళ్ళాక మళ్ళీ మగ్గులు మంది మా అమ్మ. డూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరం 2.2కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఏం చదువుతారు? నేను చదివిందే 3వ తరగతి. నాకు 3వ తరగతి చదువుతుండగానే పెళ్లి చేసేసారు. 12వ సంవత్సరాన్ని మా హెడ్ మాస్టర్ నీకు తెలిసిన పాటలు పాడు జగదీశ్వరి అని. చేతి వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మలత్రాడు పట్టుదట్టి శవాషలు పాఠాలు అప్పు చెప్పమని రాయికి వచ్చింది కదా. పాఠాలు మాత్రం అప్పు చెప్పేసి. మందారం ఎర్రగా ఉండును, చామంతి పచ్చగా ఉండును, బెండకాయకి అంకిల్ ఎక్కట్టుకుని. ఎలాగా? బెండకాయ కోసి ముక్కలు అక్కడ పెట్టి ఉండి ఫోటోలని 1వ తరగతి 2వ తరగతి పాఠం. మాస్టర్ ఎలా వచ్చింది? బెండకాయ ముండకాయ ఇల్లారా అని చేతి మీద 5 దెబ్బలు వేసి 5 దెబ్బలు వేసి ఎన్ని అంకులు? 5 సార్లు. బెండకాయ ద్వారా 5 అంకులు ఎలా లెక్కెడతారో అని చెప్తాను. అంటే బెండకాయకి 5 బెజ్జాలు ఉంటాయి. 5 బెజ్జాల్లో 5 గింజలు ఉంటాయి. అప్పుడు అలా చెప్పేవారు. ఈ లోపల నాకు అర్థమవుతే 5 దెబ్బలు కొట్టేవారు. 5 దెబ్బలు కొడితే ఇప్పుడు బెండకాయలో ఎన్ని బెజ్జాలు ఉన్నాయి, ఎన్ని గింజలు ఉన్నాయి? 5 మాస్టర్ అండి. అది బెండకాయ 5 అంకులు లెక్కెట్టావు అని చెప్పేవారు. ఆ రకంగా ఉండి పాఠాలు. ఆకు ఎలా ఉండును? పచ్చగా ఉండి. పండిపోయిన తర్వాత ఎలా ఉంటుంది? పచ్చగా ఉండు. ఇలా చెప్పేవారు పాఠాలు. మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత అత్తవారింటికి వెళ్తే ఎలా ఉండాలి తెలీదా? మధ్యపాఠం అప్పు చెప్పు, 2వ తరగతిలో మధ్యపాఠం అప్పు చెప్పు అని. పాఠం అప్పు చెప్పడంలో ఫస్ట్ అట్టుకో సీర పెట్టుకో సొమ్ములు పోయిరా సుఖముగా పుట్టింది. ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి? అలా ఉండాలి. కుటుంబాన్ని ఎలా గౌరవించాలి? అలా అత్త, మామ, బావ, తోటికోడలు, భర్తని అలా గౌరవించాలి అని దానికి అర్థం చెప్పాలని తాత్పర్యం చెప్పమని కోరినారు. ఇంటి అప్పట్లో పాఠాలు లెక్క నేర్పించారు కదా. లెక్కలో నేర్పించేవారు. అందులో ఇందులో తీసేయండి, చెవులో తీసేవారు. తీయమంటే నాకు వచ్చింది. ఇద్దరే హెడ్ మాస్టర్ని సత్య మాస్టర్ ఇద్దరే ఉండేవారు. ఏమేమి నేర్పించేవారు? 5 క్లాసులకు ఒకళ్ళే ఉండేవారు. ఏం చెప్పేవారు సత్య మాస్టర్? అది ఇవన్నీ చెప్పేవారు. తెలుగు వచ్చిన వాళ్ళే. ఆయనేమో మెహర్ బాబా పాఠాలు మానేసి హెడ్ మాస్టర్ మెహర్ బాబా గురించి చెప్పింది. ఇలా పూజ చేయాలి, ఇలా పాడాలి, ఇలా చెయ్యాలని ఆయన చెప్పారు. ఉండేవారు ఒక 20 మంది 30 మంది ఉండేవారు. అప్పుడు ఇవి లేవు కదా, క్యాబినెట్లు లేవు కదా, బోర్డర్ స్కూల్లే కదా. ఒక నర్సు ఉండి, ఆవిడ ఉండి టీచర్ ఇంటికి వెళ్ళి బతిమాలు తీసుకొచ్చి కూర్చోబెట్టి. ఇంగ్లీషు లేదు, సంస్కృతం సంస్క్రిట్ ఉంది. సంస్కృతం ఉండే, లెక్కలు ఉండే, తెలుగు ఉండేది అంతే. అంతవరకే. సంస్కృట్ అంటే పాఠశాల మాస్టర్ నేను. ఇంకా ట్యూషన్లో వీళ్ళు చెప్పి వాడు దిద్దితేనే మేము ఒక ట్యూషన్ ఒకటి. 7ంటికల్లా స్కూల్ పెట్టేసేవారు. అప్పుడు మళ్ళీ 11ంటికి విడిచిపెట్టేసేవారు. ఇంటికి పరిగెత్తుకొచ్చి అన్నం తిని మళ్ళీ 2ంటికి పరిగెత్తేవాడు. 2ంటికి కానీ మళ్ళీ 5ంటికి వదిలిపెట్టేసేవారు. ఎన్ని రోజులు ఉండేది వారానికి? అప్పట్లో ఆదివారం ఒకటే సెలవు అంతే. పండగలకు అన్నిటికి తెచ్చేవారు. దసరా సెలవులు వస్తే మాస్టర్లు కూడా ఇంటింటికి పిల్లల్ని తీసుకుని వెళ్ళేవారు. మాస్టర్లు కూడా డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు ఎంత పావడా 10 రూపాయలు ఇచ్చేవారు. ఏం కొట్టడం వాళ్ళకి బోళ్ళకి మంచి సంతానం ఉండేవారు. కుర్చీలు కొట్లాడుతూ ఉండేవారు. ఇలా ఆ మెలుగు వచ్చినప్పుడు అప్పుడు దెబ్బడేసి గోడ కుర్చీ వేయించేవారు, లేకపోతే ఎండలో నిలబెట్టేవారు. కాలు ఎలా పెట్టుకుని ఎండలో ఉంచేవారు. నాకే ఎక్కువ దెబ్బలు పడి. మా పార్వతాడు బాగానే చదివేసేది. మనకు వేతనాలు ఎక్కువ, రాయటం తక్కువ. నాకు ఇప్పటికే అంతే. నేను రాసిందే నాకు తప్పు వస్తుంది. చదవటంలో మాత్రం సంస్కృతులు అవన్నీ చదివేస్తాను. నేనా మా బాబాయ్ మా అమ్మాయి కలిసి సూర్యుడు పంపించేవాడు. సూర్యుడు పంపించే సూర్యుడికి వెళ్ళిపోడు.
ఎక్కడికి వెళ్ళి పాక ఒకటి ఉంది, దొంగ కూర్చోడు పాక అని చెప్పి ఆ పాక ముచ్చినోళ్ళది. అక్కడ కూర్చున్న వాళ్ళు 10 మంది కుర్రోళ్ళు. ఈ అన్నం మూట అట్టుకెళ్ళి అక్కడ పెట్టుకుని అక్కడ కూర్చుని శుభ్రంగానే అవి ఏదో చేసుకుని తింట కూర్చునేవాడు. ఈ రోజు కోస ఏం చేసి మెదలకుండా వచ్చేసి మూటలు అడిగిపోయి తినేసి అది 11 ఇంటి దాకా కూర్చునేవాడు. వచ్చి చూడండి అసలు రావులపాలెం ముని మనవరాలు అది ఇచ్చింది ఇలా దిద్దాలి. మీరు చదువుకోలేదు, 3వ తరగతి చదువుకుని పెళ్ళం కావాల్సి వచ్చిందా? నాకా నేను ఎదక్క నాకు పెళ్ళి ద్వారా తర్వాత తెలుసుకుంటానన్నా. అసలు స్కూల్కి వెళ్ళేవారు కాదు. ఇంకేం చెప్తారంటే పడంటే వీళ్ళకి ఇష్టం లేదే. 5గురు అన్నదమ్ముల్లోని సీతారాముడని 3 అయినా చదువుకున్నారే. వీళ్ళతో ఉన్న మా పిన్ని గారు అబ్బాయి బీకాన్ చదివాడు ఎక్కడ నరసాపురాన్ని. మా పిన్ని అలా చదివించింది. వీళ్ళకి చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు. వీళ్ళు నాన్న ఏం చేసేవారు, దమ్ములకి అయ్యి న్యావాళ్ళకి బయట అందరికి పంపేస్తాం ఉండేవారు. 5 కొడుకులు నాకేంటి 10 ఎకరాలు వ్యవసాయం చేయించేవారు. ఆ వ్యవసాయంలో పడి ఉండేవారు. వీళ్ళు చదువులు ఎక్కలేదు. 4గురికి అంతే కొడితే వెళ్తారు కానీ ఏమి చదువుకోలేదు. కానీ ఈ మహానుభావుడు 3 సార్లు కొయిటే వెళ్ళారు, 8 సార్లు విమానం ఎక్కారు. ఏలుముద్రగాడైన నేను మాత్రం పుట్టినగాడే ఉన్నాను. సైలెంట్ బిల్డింగ్ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరిలోనే ఉన్నాను. లేదు మొన్నే మునిమనవరాలు అక్షరాభ్యాసం చేసింది. అది ఏం చేసిందంటే శబాస్ లో తలకాయ దులుతానని తలకాయ పెబాసిలాగా తలకాయ దువ్వేనండి. ఈయన శబాస్ అంటారు, పెబాస్ అంటారు రాదు. దువ్వేసి కూర్చోబెట్టి చదువు అని అప్పుడు రాసి ఉండి. మరి మా అన్నయ్య మరి సాంస్క్రిట్ లెక్చరర్ 2 అన్నయ్య మరి ఎవరు కేసన్నయ్య మరి లెక్చరర్ దాకా చదివాడు. మా అమ్మ పోయిందని మానేశాడు అంతే. లెక్చరర్ వచ్చి ఉద్యోగం నన్ను మార్పించేసి 3వ తరగతి సగం చదువుతుండగా మా అక్క గారికి ఫ్యాన్సీ షాప్ కొట్టేవి ఉండేది. మా అక్క అప్పుడు కొట్టు ఉండేది. ఆ కొట్టు గురించి మా నాన్నగారు ఏం చేశారంటే వాళ్ళ పిల్లలు చిన్నోళ్ళని నన్ను కొట్టులోకి పంపి నేను వెళ్ళాను, కేసన్నయ్య వెళ్ళారు, మళ్ళీ మా కుమార్ కూడా వెళ్ళింది. కుమార్ని చదువు గురించి పెట్టాను నేను అక్కడ. అప్పుడు సైలెంట్ పిల్లో చదువు ఉండేది కాదు, అందు గురించి పెట్టాను. నేను మా అక్కగారి ఇంటికాడ ఎండగంటలో 3 సంవత్సరాలు ఉన్నాను. 9వ సంవత్సరంలో 3వ తరగతి చదువుతుండగా పంపారు. 12వ సంవత్సరాలు రాగానే పెళ్లి చేశారు. ఆయన ఈ పొరసోద ఎందుకంట ఎందుకు లేవు ఉన్నాయి. టెక్స్ట్ బుక్ లేదు. టెక్స్ట్ బుక్ లేవు నాకు తెలియదు. మరి ఎందులో చదువుకున్నారు? మీరే రాసుకుని పెన్నులు ఉండేవా? మామూలు అచ్చు పుస్తకాలు ఇచ్చేవారు, మాస్టర్లు ఇచ్చేవారు. 4 రకాల పుస్తకాలు ఇచ్చేవారు. చూసి కాపీ రాయమని నేను రాసిద్దాను కదా. పెన్సిల్ అప్పుడేమో ఇంకు పెన్ ఉండేది, ఇంకు గుడ్లు ఉండి ఆ ఇంకు పోసుకుని రాసేవారు. ఇంకు పోసుకుని రాయాలంటే 5వ తరగతి చదవాలి. ఈ లోపు పెన్సిలే ఈ చేపడానికి అవి ఏముండి కదా. బళ్ళుండి స్కూల్ ఉండేది మాకు. పొడగట్ల పిల్ల స్కూల్ ఉండేది, రామధర్మనాన్ని ఓ స్కూల్ ఉంది. పలక మీద అన్ని రాయటం చెరపడం. అలా అంకలో ఉండి 2 కిలోమీటర్ల దూరం బస సత్యాన్ని కొట్టని చెప్పి కొట్టి పక్కనే సూరు ఇప్పుడు ఉందండి. అవి చూస్తే నాకు బండ్రొట్లు నాన్ రొట్టి అన్న చాలా ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మ కాంటింటికి వెళ్ళి ఒకసారి అయిపోతే లవంగముగా పెట్టరమనేది. అప్పుడు నేను బాగా తెలివి తక్కువ అనమాట. తింగర చెక్కమ్మని నన్ను అంటే ఇంటికాడి నుంచి మొదలెట్టిందండి. మర్చిపోతానేమో అని లవంగమగలు అంటే వెళ్ళిదే. అక్కడికి వెళ్ళాక కట్టి మళ్ళీ మగ్గులు మంది మా అమ్మ మొహం అన్న మళ్ళీ మొగలేంటే బ్రహ్మను అడిగిరాను. మా అమ్మ కొట్టింది. మళ్ళీ వెళ్ళాను నేను. అప్పుడు మళ్ళీ వెళ్తే అదే పాట వచ్చేది. ఆడు అడిగుడు ఏం కూర అడిగుడు చేపల కూర. లవంగ మొగ్గలో అది పోసినది మొగుడు కలవంది. నాన్న రొట్టి నచ్చుకుని అదే టైం తినేవారు. వాళ్ళు అరికి మీద కూర్చుని చెక్క ఎలా తింటున్నారు వాళ్ళు. ఎప్పుడు అదే తింటాను. అంత పెద్దోళ్ళు అయిపోయాక తినాలనుకున్నాయి అనుకుంటే ఏం చూడండి ఇక్కడ
మా మనవరాలను అడిగాను 4 రొట్టెలు కొనేసి అక్కడ ఆడేసి తినకపోతే తిడుతుందని టిఫిన్ తినేసాం. నవ్వులోడికి అంటాం, మింగినోడు దొడ్డోడు అంటాం. అలాగా మా తిండి వాళ్ళు ఎక్కడ తినగద్దురు, మా పని వాళ్ళు ఎక్కడ చేయగద్దురు. వాళ్ళ పని మేము చేయలేము అమ్మ ఈ బ్రెయిన్ తోటి. అబ్బా, అప్పట్లో స్కూల్ డేస్ ఎంత బాగున్నాయో కదా. పొద్దున ఒక 4 గంటలు, మళ్ళీ సాయంత్రం ఒక 2 గంటలు స్కూల్కి వెళ్తే చాలు. మంచిగా హాలిడేస్. చదివినా చదవకపోయినా పెద్దగా తేడానే ఉండేది కాదు. మనం ఉన్నాం చూడండి. సరే కానీ అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.